భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ఎమ్మెల్యే రామదాస్ నాయక్ 20 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు మరియు 41 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కారేపల్లి మండలానికి చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని చనిపోవడం బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందుకు కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల తుఫాన్ కారణంగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిందని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. అధికారులు చిత్తశుద్ధితో నష్టం వివరాలను వెంటనే పంపించాలని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా రైతుల్లో కొందరు కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని, ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని అన్నారు. కొందరు అధికారులు సొంత ఎజెండాతో పనిచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని, అలాంటి కార్యక్రమాలను సహించబోమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని గుర్తు చేశారు. 3 మంత్రులు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నారని, ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిమటా సరోజిని, అట్లే షాదీ ముబారక్ లో షేక్ సకీనా గారు, కుమారి తిగ్గుల, చిమట సరోజిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈ జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, రేణుకా చౌదరి గారు, రఘురామరెడ్డి ఎంపీ గారు, వాళ్ళందరూ సహకారంతో ఈ జిల్లాకు రావాల్సిన 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ₹1,00,000 ఒకసారి, ₹1,50,000 ఒకసారి, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల్సిన ₹2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ దేశం గర్వించే విధంగా, చరిత్రలో లేని విధంగా ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇన్ని పైసలు ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమాన్ని వైరా నియోజకవర్గ ప్రాంతంలో ఆగస్టు 15వ తారీఖున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఇప్పించడం మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే మనం కుటుంబానికి 2 లక్షలు ఇస్తామని చెప్పినామో ఆ రకంగా పట్ల జిల్లాలో కొంతమంది రాలేదు. పాస్బుక్లు లేక రాని మిత్రులు, 2 లక్షల పైబడి కుటుంబంలో బాకీ ఉన్న మిత్రులు, ఎక్కడో ఒక్కడ పాడేల మీద ఇచ్చినామని చెప్పేసి పట్టా బుక్కులు లేవని రాని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 31 కోట్ల రూపాయలు బడ్జెట్ అలాట్మెంట్ చేసింది. మిగతా పై వాళ్ళందరికీ కూడా ఇవ్వటం కోసం ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దాని కారణంగానే వ్యవసాయ అధికారులకి ఇంటింటికి తిరిగి మీరు ఏ ఇంట్లో 2 లక్షలు దాటిన వాళ్ళకు ఎంతమంది ఉన్నారు, పట్టాలు ఉండగా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మనం అందరికి వాళ్ళకి వ్యవసాయ శాఖ